హలో వెల్కమ్ టు డే 6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మన దక్షిణాది ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. ఇవాళ నేను చాలామంది ఇవాళ ఈ మధ్యకాలంలో మన మాల మేధావుల మీటింగ్కి పోయినప్పుడు ఎందుకంటే మాదిగ మేధావులు నన్ను పిలవలేదు, పిలిస్తే పోయేవారు అక్కడ కూడా అని నన్ను పిలవలేదు. సో అభిప్రాయాలు చెప్పడం ఒక రాజ్యాంగ నిపుణునిగా, ఒక రాజ్యాంగం 20 ఏళ్ళు బోధించిన ప్రొఫెసర్గా, లా డీన్గా, అట్లాగే చట్టాల్ని 20 ఏళ్ళుగా బోధిస్తూ అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు బోధించిన వ్యక్తిగా, ప్రొఫెసర్గా నేను ఇవాళ ఉన్నప్పటికీ కూడా నేను వాస్తవాలు మాట్లాడితే రుచించని కొంతమంది మాదిగ మేధావులు కావచ్చు, లేదంటే పాపం అవగాహన లేని మాదిగ కార్యకర్తలు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, నన్ను మాలలో ఏజెంట్ అనో ఇంకేదనో రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. నేను దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను చెప్పమని చెప్పి బుద్ధుడు చెప్పాడు. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే ఆలోచన విధానంలో ఉన్నాడు. ఇవాళ ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, ప్రజాస్వామిక స్వయం ప్రతిపత్తి సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, ఇలా కేంద్ర గుప్పిట్లో, ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో విశ్వవిద్యాలయాలతో మొదలుకుంటే ఎలక్షన్ కమిషన్ అన్ని సంస్థలన్నింటినీ కూడా తన కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని ఇలా విష బీజాలను చలిస్తూ ఇలా ఆర్ఎస్ఎస్ హైందవ ఆర్య బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని నింపుతూ ఇలా విషాన్ని ప్రచారం చేసుకునే క్రమంలో, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న క్రమంలో ఇలా ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఒక రకంగా అమలు చేస్తూ ఈ దేశంలో విభజించు పాలించని దమన నీతిని, అగ్రకుల దోపిడీ, సంపన్న వర్గాల పాలనకు అడుగులు వేస్తున్న బీజేపీని తప్పకుండా మనం ప్రశ్నించాలి. ఒకవైపు సామాజిక న్యాయాన్ని బీజేపీ చాలా వరకు అమలు చేస్తున్నప్పటికీ దాన్ని స్వాగతిస్తున్నాయి, కానీ ఇట్లాంటి విష ప్రయత్నాలను ఖచ్చితంగా ఖండిస్తారు. సో కాబట్టి ఇంకొక సైడు ఆర్ఎస్ఎస్ ఒకవేళ కుల నిర్మూలన కనుక కట్టుబడితే నేను దాన్ని కూడా స్వాగతిస్తాను. కుల నిర్మూలన చట్టానికి, కుల నిర్మూలన చట్టము కేంద్రంలో పార్లమెంట్ ద్వారా తేగలిగితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 17ను అమెండ్ చేస్తూ అంటరానితన నిర్మూలన బదులు కులాన్ని నిర్మూలిస్తా అని చెప్పి ఆర్ఎస్ఎస్ తన ఎజెండాగా భావిస్తే, బీజేపీ తన ఎజెండాగా భావిస్తే తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని కులం ఉండగానే అంటరానితనాన్ని మాత్రమే నిర్మూలించి ఇలా అంటరానితనము లేదు అని చెప్పడం, ఇలా కులాలు వేరు అని చెప్పి 100% నేను దాన్ని కులాలు వేరే, ఎస్సీ కులాలు వేరే, బీసీ కులాలు వేరే, కులాల పరంగా అన్ని కులాలు వేరే. మరి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎట్లయితే ఒకటిగా ఎట్లా వర్ణించేది కాన్స్టిట్యూషన్? బీసీలను అన్ని కులాలు బీసీలలో ఉంటే, దేశవ్యాప్తంగా కొన్ని వందలాది కులాలు ఉంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎట్లా వస్తారు వాళ్ళు? అసలు వాళ్ళు కూడా క్లాస్ కిందకి రారు కదా. మరి బ్యాక్వర్డ్ ఎస్సీ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అన్నప్పుడు సో కులాలన్నీ వేరు, కానీ అంటరాని వాళ్ళుగా ఒకటే, వెనకబడిన వారుగా తరగతిగా వాళ్ళంతా ఒకటే. అట్లాగే అంటరాని వాళ్ళుగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు ఒకటే. షెడ్యూల్ తరగతి ఎందుకన్నామంటే కుల వ్యవస్థ వాళ్ళలో లేదు కాబట్టి, అందుకే వాళ్ళని తరగతిగా వాడారు. కానీ అంటరానితనం అనేది ఆ వర్గాలకు కూడా కొంత ఉంది కాబట్టి, సో అంటరానితనం కింద, ఆ గొడుగు కింద వాళ్ళని కూడా ఒక షెడ్యూల్లో చేర్చారు. ఇక ఓసీ అంటే అదర్ కమ్యూనిటీస్, వాళ్ళు అదర్ కమ్యూనిటీస్కి ఒక షెడ్యూల్ లేదు కాబట్టి ఓసీల కింద వాళ్ళు పరిగణించబడ్డారు. సో కాబట్టి ఇవాళ ఒక షెడ్యూల్లో చేర్చి వెనుకబాటు ఆధారంగా బీసీలను, అంటరాని కులాల ఆధారంగా ఎస్సీఎస్లను పరిగణించి బ్రిటిష్ కాలం నుండి ఇవాళ వాళ్ళకి ఇచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో అంటరానితనము వివక్షత ఆధారంగా ఇస్తున్నారు ఎస్సీఎస్టీలకి, బీసీలకు అయితే బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా ఇస్తున్నారు. అది తప్పు కాదు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏబిసిడీలు బీసీలకు మాత్రమే వర్తిస్తాయి, ఎస్సీఎస్టీలకు వర్తించమనే విషయాన్ని 9 మంది జడ్జీలు ఇందిరాశాని కేసులో చెప్పారు. అట్లాగే ఈవెన్ క్రిమిలేయర్ కూడా వర్తించదు బీసీలకు అని చెప్పింది. మరి క్రిమిలేయర్ బీసీలకి వర్తించకపోతే ఎస్సీ వర్తిస్తుందా? ఎట్లా వర్తిస్తుంది? రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోనప్పుడు, అంబేద్కర్ ఒప్పుకోనప్పుడు, రాజ్యాంగ నిర్మాత ఒప్పుకోలేదు, రాజ్యాంగ నిర్మాణ సభ్యులు ఒప్పుకోలేదు, డ్రాఫ్టింగ్ కమిటీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అంటరానితనం పోనంత కాలము, కుల వ్యవస్థ పోనంత కాలం అంటరానితనం పోదు, అంటరానితనం పోనంత కాలం క్రిమిలేయర్ను మనం వర్తింపచేయలేము. మరి దాంట్లో క్రిమిలేయర్ వర్తింపచేయమని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 4 జడ్జిలు వాళ్ళు అంటే మెజార్టీ తీర్పులో 6 4 అభిప్రాయపడ్డప్పుడు అది మెజార్టీ తీర్పు అవుతుంది కదా.
మరి అట్లాంటి స్థితిలో వాటన్నిటిని తీస్తే రేపు కోర్టులో మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ 30 ఏళ్ళు కొట్లాడుకుందామా, మళ్ళీ 30 ఏళ్ళు కొట్లాడుకుందామా? ఒక చట్టాన్ని సరియంగా తీసుకొచ్చి ఒక అందరికీ మేలు చేసే విధంగా ఆమోదయోగ్యంగా, అంతేకాకుండా ఎవరికి ఏ కులానికి అన్యాయం జరగకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు న్యాయం జరిగే విధంగా, అలాగే మాదిగలకు న్యాయం జరిగే విధంగా, అలాగే మాలలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ చట్టాన్ని రూపొందిద్దామంటే తప్పెట్లయితుంది. సో కాబట్టి ఇట్లాంటి మౌలిక అంశాలన్నింటినీ నేను చర్చపెట్టేందుకు నన్ను మాదిగ వ్యతిరేక ముద్ర వేయడం అనే దాన్ని నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే 200% నేను వర్గీకరణకు అనుకూలం. సో కాబట్టి నేను మాదిగల్లో ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మాదిగ ప్రజలారా, మాదిగలు మహా అదిగలు, మాదిగ జాతి మానవ హక్కుల కోసం ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలిన జాతి ఇవాళ అంటరాని జాతులుగా అణచివేతకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడుతున్న ఈ జాతిని ముందుకు తేవాలంటే కేవలం వర్గీకరణ ఒకటి పరిష్కారం కాదు. అది 5% విద్యావంతులకు సంబంధించిన అంశమే. 95% ఉన్న మరి మిగతా మాదిగల సంగతి ఏంటి, ఎస్సీల సంగతి ఏంటి, ఉపకులాల సంగతి ఏంటి? విద్యావంతులైన 5% గురించి మాట్లాడుతున్న వాళ్ళది 30 ఏళ్ళు పడతాయి. మరి 95% ఉన్న ప్రజలకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి? 100 ఏళ్ళు పట్టాలన్నా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సమగ్రంగా ఒక చట్టం రూపొందించే ముందు, కొన్ని విధి విధానాలు రూపొందించే ముందు సమగ్రంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసే దిశగా కూడా దళిత జాతి అభివృద్ధి దిశగా, ఆత్మగౌరవం దిశగా, హక్కులు సాధించుకునే దిశగా, చివరికి అధికారాన్ని సాధించుకునే దిశగా రిజర్వేషన్లు రిప్రజెంటేటివ్గా ఉండాలి తప్ప ఇవాళ సంపన్న వర్గాలకి ఉపయోగపడే విధంగా, అనుభవించిన వాళ్ళే ఉపయోగపడే విధంగా, దోపిడీ చేసిన వాళ్ళే ఉపయోగపడే విధంగా ఉండకూడదు. అందుకే నేను పేర్లు పెట్టి కూడా చెప్పడం జరిగింది. కాకిమాధవరావు ఫ్యామిలీలో అంతమంది ఐఏఎస్లు ఉంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి. నేను స్వచ్ఛందంగా వదులుకున్నా రిజర్వేషన్లను. నా పిల్లలు కూడా ఇలా ప్రైవేటు యూనివర్సిటీలో చదువుకున్నారు, విదేశాల్లో చదువుకున్నారు, అక్కడెక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ నేను వివేక కుటుంబాన్ని కూడా రాజకీయ రిజర్వేషన్ అనుభవించేదని చెప్తున్నా. ఎందుకంటే సంపన్నులు వాళ్ళ ఓపెన్లో పోటీ చేయగలుగుతారు. అంతేకాకుండా చాలామంది ఇవాళ ఒక్కొక్క కుటుంబంలోని చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా స్వచ్ఛందంగా వదులుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు క్రిమి లేయర్ వర్తించదు కాబట్టి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వదులుకుంటే పేదలకు, ఎవరైతే ఇప్పటిదాకా రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు అవకాశాలు వస్తాయి. 10% అసలే అందుబాటులో లేని వాళ్ళకి, అసలే ఇప్పటిదాకా రిజర్వేషన్లు మెట్లెక్కిన వాళ్ళకి ఇవ్వమంటున్నాను నేను. మొదటిగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకి, దాంట్లోనే మళ్ళీ మాదిగలకి, దాంట్లోనే ఇంతవరకు అనుభవించిన వాళ్ళకి ఇవ్వమంటున్నా. ఇంకో 5% అనుభవించిన అటెండర్ స్థాయి నుండి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న మధ్యతరగతికి ఇవ్వమంటున్నా. తప్పెట్లయితుంది? సంపన్నులకు వద్దంటున్నారు రిజర్వేషన్లు, తప్పెట్లయితుంది? కాబట్టి ఇది నేను మాలని కూడా ఇదే విషయంలో ఒప్పిస్తున్నాను. వాళ్ళు కూడా దానికి అంగీకారంగా ఉన్నారు. సో అంగీకారంగా ఏ అంశాల పట్ల కలిసి వస్తే ఆ అంశాల పట్ల కలవాలి. ఇలా మాదిగలకు, మాలలకు, ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించి, వాళ్ళకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కేటాయించి, సప్లాను బడ్జెట్ను అమలు చేసే విధంగా ఒక పకడ్బందీ రూల్స్ ఫ్రేమ్ చేసి, ఆ రూల్స్ను అమలు చేసే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసేసి, భూమి లేని వాళ్ళకు భూమి, 3 ఎకరాల భూమి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, దళితవాడల్లో రోడ్లు, దళితవాడల్లో మంచి వైద్యశాలలు, తర్వాత దళితవాడల్లో ఉన్న హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తే చేయమంటే తప్ప? ఇది మాలలకు అనుకూలమైన వాదమా? కాబట్టి మాదిగా విద్యావంతులారా, సోదరులారా, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసుకున్నా. మాదిగలు సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా రిజర్వేషన్లు చట్టం రూపొందించబడాలి. మాదిగలే కాకుండా యావత్ దళిత సమాజం ఆ దిశగా అడుగులు వేస్తున్నా. నన్ను ఒక మాలవాదిగాను, లేకపోతే ఇంకొకరి వాదిగాను, నేను మాలవాదిని కాదు, మనవాదిని అసలే కాదు, నేను మానవతావాదిని. సో మాదిగ హక్కులే మానవ హక్కులని నిర్ణయించిన దాన్ని సంపూర్ణంగా 30 ఏళ్ళు పోరాటం చేసినామని, దాని గురించి కొట్లాడినామని, 30 ఏళ్ళుగా మాదిగలతో కలిసి ఉన్నామని, బీజేపీకి పూర్తి స్థాయిలో సరెండర్ అయిన తర్వాత నాయకత్వానికి దూరమైన తప్ప అప్పటిదాకా నేను కాలేదు. ఎంఎస్పీ ద్వారా 10 ఎమ్మెల్యే సీట్లు, తెలంగాణలో 2 ఎంపీ సీట్లు కావాలి, అలయన్స్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పు లేదంటే అది నెరవేట్లయితుంది.
సో కాబట్టి ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేయాల్సుకున్నా. నాకు మాదిగలు అంటే ప్రేమ, అమితమైన ప్రేమ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను ఎంతమంది మాదిగలు కలిపి చేశానో వాళ్ళ మనసులో ఉంటే చాలు. ఇంతమంది, ఇన్ని వేల మంది నాతో మాదిగలు బాగుపడ్డారు. అంతే, ఇంతమంది లాయర్లు అయినరు, అడ్వకేట్లు అయినరు. ఇవాళ లెక్కలతో సహా చెప్పగలను. మిగతా నాయకులు, మిగతా ప్రొఫెసర్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమందికి మాదిగలకు అవకాశాలు ఇచ్చాను, నేను ఎంతమందికి ఇచ్చాను. దమ్ముంటే ఓపెన్ చర్చకు ఛాలెంజ్ నేను వస్తా. కానీ అవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా నన్ను మాదిగ వ్యతిరేక ముద్ర చేస్తున్న కొంతమంది ప్రొఫెసర్లు తమ స్వార్థపరులు ఉన్నారో వాళ్ళకి భయపడి ప్రసక్తి లేదు. నేనేమంటున్నానంటే ఇవాళ నాకు మాదిగల్లో సామాజిక ఉద్యమకారులుగా 30 ఏళ్ల పోరాటాలు ఒక మాదిగల యొక్క సంఘం అనగారిన వర్గాలందరి కోసం పోరాటం చేసిన మందకృష్ణన్ అంటే నాకు అభిమానం. ఆయన కొన్ని విధానాలు, ఒంటేది విధానాలను వ్యతిరేకించిన, కొన్ని సైద్ధాంతిక పరమైన బీజేపీకి సపోర్ట్ చేసిన తర్వాత పూర్తిగా సరెండర్ అయిన తర్వాత కొన్ని సైద్ధాంతికంగా ఆయనతో విభేదించాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం అవసరం లేదు. ఇవాళ మాదిగగా ఇవాళ జాతులు ఆత్మగౌరవంగా కొంత చెప్పుకుంటున్నాయంటే ఆయనే కారణం. ఒక్క మాదిగా చెప్పుకున్నంత మాత్రాన నాకు ఇల్లుకిరాయి కూడా ఇస్తలేదు, నాలాంటి వాడికే ఇల్లుకిరాయి ఇస్తలేదు. మరి అట్లాంటప్పుడు పేదోళ్ళకి ఏం పరిస్థితి ఉంటుంది? పేద మాదిగ పరిస్థితి, ఊర్లో ఉన్న మాదిగ పరిస్థితి. సో కాబట్టి మాదిగ చెప్పుకున్నంత మాత్రాన ఏం ఆత్మగౌరవం వచ్చే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉండదు. మాదిగలు సమగ్రంగా అభివృద్ధి చెంది డబ్బులు కొట్టి చేతులు డాలర్లు పట్టుకొని డాలర్లు సంపాదించి అమెరికా, యూరోప్ దేశాలను శాసించి ఇలా ప్రపంచాన్ని శాసించి విజ్ఞాన శాస్త్రంలో, ఐటీ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇలా మొత్తం విజ్ఞాన శాస్త్రంలో ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలైన మాదిగలు ప్రపంచాన్ని శాసించి దేశాన్ని, రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదగాలంటే ఇలా వాళ్ళు విద్యావంతులు కావాలి, వాళ్ళు నాయకులు కావాలి, వాళ్ళు అన్ని రంగాల్లో శాసించాలి. దే మస్ట్ బి ద బాస్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వేర్ ఎవర్ దే గో. వాళ్ళు ఎక్కడైతే పోతుందో వాళ్ళు బాసులుగా ఉండాలి, అట్లే కానీ బానిసలుగా ఉండద్దు. నేను మాదిగల్ని బాసులుగా చూడాలనుకుంటున్నా, బానిసలుగా కాదు. సో మాదిగలు బాసులుగా ఉండే ఒక విధానాన్ని రూపొందించాలనుకుంటున్నా, అందుకే వాళ్ళు పాలక సమాజంగా మారాలనుకుంటున్నా. ఈ దేశాన్ని శాసించాలి మాదిగలు అంటున్నా నేను. ఒకప్పుడు మాదిగలు ఈ దేశాన్ని ఏలిన వాళ్ళు ఇప్పుడు బానిసలుగా మారిపోయారు. మళ్ళీ తిరిగి మాదిగలు ఈ దేశాన్ని రావాలి. ఆ దిశగా మాదిగ ఉద్యమం అడుగులో పడాలి. అంతేగాని మాదిగల్ని బానిసలుగా చేసే ఉద్యమానికి నేను వ్యతిరేకం. అందుకే నేను కృష్ణన్నను ఆ రకమైన ఉద్యమాల వైపు వెళ్ళాలంటున్నా, ఆ రకమైన రాజకీయ ఉద్యమాన్ని వైపు వెళ్ళాలంటున్నా. ఆయన ఇప్పటిదాకా 30 ఏళ్ళు సామాజిక ఉద్యమాలు చేసిన సంతోషం చాలు. ఇంకా రాజకీయం వైపు రండి, రాజకీయ అస్తిత్వం వైపు రండి. బానిస భావజాలం నుండి బయటపడే పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలి. ఇలా అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. మనం మన శక్తి ఏందో మనం నేర్పించుకుంటే ఏ పార్టీ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి సామాజిక ఉద్యమకారుడిగా ఆయన నేను సెల్యూట్ చేస్తున్నా. బట్ రాజకీయ ఉద్యమకారుడిగా ఇంకా ఆయన ఎదగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయ రంగంలో విశారదను మహారాజు ఎవరైతే, లేదంటే మాదిగ, నేను మహారాజు అనను, మాదిగ అంట. ఎందుకంటే మహారాజులు లేరు, మహారాజులు బానిసలు అనే సిద్ధాంతం దానికి వ్యతిరేకం నేను. కాబట్టి మనం మాదిగల మహారాజులం అయితే మిగతా కులాలు బానిసలా కావదు. కాబట్టి నేనేమంటానంటే విశారదను మాదిగ రాజకీయ నిర్ణయం తీసుకుని రాజకీయ ఉద్యమంలో ఎట్లయితే ఉంటున్నాడో దాన్ని కూడా నేను స్వాగతిస్తాను కూడా. ఎందుకంటే ఒక సామాజిక ఉద్యమం నుండి రాజకీయ ఉద్యమం వైపు మలిచి ఇవాళ ఆయన తన పార్టీని ధర్మ సమాజ్ పార్టీగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మాదిగల్లో ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని పోరాటం చేస్తున్న ఒక నాయకుడిగా నేను ఆయన కూడా సెల్యూట్ చేయదలుచుకున్నా, వెల్కమ్ చెప్పదలుచుకున్నా. ఇక ఆధ్యాత్మిక రంగంలో మనకు మాదిగల్ని తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క సమాజాన్ని ప్రేమించే వ్యక్తులను, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడము, విలువలను కాపాడుకోవడము, తమకు ఒక దేవుణ్ణి, ఆదిజాంబవంతుడి యొక్క మహామునిని ఒక దేవునిగా, దైవ స్వరూపునిగా ఇవాళ స్వీకరించడం నేర్పిన ప్రొఫెసర్ ఏకు తిరుపతి గారు. ఏదైతే మొన్ననే ఆయన ఆది పురుషుడు ఆది ధర్మం అనే పుస్తకం కూడా అద్భుతమైన పుస్తకం రాశాడు. సరే, దాంట్లో నేను ఆ బొమ్మ విషయంలో కొంత అభ్యంతరం నాకు ఉంటే ఉండొచ్చు, కొంతమందికి ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆయన అంత గొప్ప ప్రేమికుడు, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో మాదిగల్ని ప్రేమించిన వ్యక్తి. ఆయన నాకు చాలా అభిమాని. నేను కూడా ఆయన కూడా ఈ రకంగా ఈ సందర్భంగా సెల్యూట్ చేయదలుచుకున్నాను. సో ఇవాళ మాదిగలకి నేను వ్యతిరేకం కాదు,
అట్లానే నేను అంబేద్కర్ వాదిగా అందరి వాడిని నేను. ముఖ్యంగా ఆ జాతిలో పుట్టినా కాబట్టి ఆ జాతిలో గౌరవం ఇచ్చుకోవాలి. మన వాళ్ళని మనం గౌరవించుకోవడం అంటే ఇతరులను ద్వేషించడం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పాలకులు ఇవాళ ఏ తప్పు మాలమాదిగల మధ్య జరిగిన పాలకులు తప్పది. అంటే పాలకులు తిట్టకుండా సొంత అండరాని వాళ్ళని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ నీ మాలమాదిగల మధ్య ఉపకులాల మధ్య గ్యాప్ రావడానికి పాలకుని విధానం తప్పు, రిజర్వేషన్ విధానం తప్పు, ఆయన అందించిన విధానం తప్పు. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ పోరాటం ఎందుకు వచ్చింది? అప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడితోనే కదా, వాళ్ళ విధానంలో ఆంధ్ర వాళ్ళకి మేలు చేసినట్టుగా చేశారు. కాబట్టి ఇలా మాలలకు మేలు చేసినట్టుగా ఉంటే తప్పేవారిది పాలకుని తప్పవుతుంది. అంతేగాని ఆ మాలలు ఎక్కడ తప్పవుతుంది? సో పాలకుడు రిజర్వేషన్ల పద్ధతి మార్చి మాదిగలకు అందరికీ అవకాశాలు వచ్చే విధంగా చట్టం రూపొందించాల్సిందే. అది చేయకుండా ఇవాళ కేవలం మన అంటరాని కులాలను మాత్రమే విమర్శించడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అందుకే నేను ఏమంటున్నానంటే, మాదిగ సోదరులారా, ఇవాళ మన జాతిని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇతర జాతులను ద్వేషించడం తప్పు. అందులో అంటరాని కులాలను ద్వేషించడం అంతకన్నా తప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతులందరి గురించి తన త్యాగం చేసేసి ఇవాళ మనకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని పంచుకోవడంలో వైఫల్యం చెంది పాలకులు తప్పు చేస్తే దాన్ని మనకు మనం కొట్లాడుకొని మన విద్వేషాలు పెంచుకొని కలిసి అన్నదమ్ములా కలిసిన వాళ్ళము కుటుంబంలో ఆస్తి తగాదులు అన్నదమ్ములు విడిపోయినా కానీ కలిసి ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉంటారు. మనం అనేక సందర్భాల్లో కలిసి పోరాటం చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మనం కలిసే ఇలా రక్షించుకోగలిగినాము. కలిసే ఇవాళ అనేక కారం చెడు చుట్టూరు పదిరికుప్పం అన్ని ఉద్యమాల్లో కలిసి పనిచేసేసి అటు మాలల మీద అటాక్ అయితే చంపేస్తే మాదిగలు సపోర్ట్ చేశారు, మాదిగల మీద అటాక్ అయితే మాలలు సపోర్ట్ చేశారు. కలిసిమెలిసిగా ఉద్యమం చేసి విజయాలు సాధించారు. అట్లనే వర్గీకరణ కూడా కలిసిమెలిసి పంచుకొని ఇంకా అవసరం పెంచుకొని రిజర్వేషన్లు పంచుకుందాం. ఉన్నదాన్ని కూడా ఒకవేళ పెంచడం వాళ్ళు చేయకపోతే కనీసం ఉన్నదాన్ని సమంగా పంచుకుందాం. ఆ దృష్టికి అడుగులు వేద్దాం. నా ఫిలాసఫీ కేవలం సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఏ రాజ్యాంగంలో పొందుపరిచారో అది అన్ని వర్గాలకు అందించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా నేను అందరి వాడిని, మాదిగ వాడిని కూడా కులం ఉన్నంత వరకు. కాబట్టి ఖచ్చితంగా నా జాతిని ప్రేమించే వ్యక్తిగా నా జాతి ప్రయోజనాలు కూడా కాపాడుకుంటూ ఇతర జాతి ప్రయోజనాలకు కూడా విలువనిస్తూ ఇలా అంబేద్కర్కు వారసునిగా ఆయన మార్గంలో దేశ విదేశాల్లో ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న వాడిగా ఇవాళ ఈ దేశంలో కూడా సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు అయ్యే దిశగా అడుగులు వేయాల్సిందిగా, అందులో మాదిగ జాతి ముందంజలో ఉండాల్సిందిగా, మాదిగ జాతి మార్గదర్శనం అన్ని వర్గాలకు ఉండే విధంగా ఆ నాయకత్వం ఎదగాల్సిందిగా కోరుకుంటూ సెలవు. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక.